హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే ఈ చికెన్ పులావ్ చేసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఎంత చేతగాని వాళ్ళు కూడా ఈ చికెన్ పులావ్ని చూసి చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కిలోన్నర చికెన్ తీసుకున్నానండి. శుభ్రం కడిగి తీసుకొచ్చాను. ఉప్పు పసుపు వేసి కడిగితే స్మెల్ అనేది రాకుండా ఉండిద్దండి. ముక్క ఈ విధంగా ఉండాలి. బిర్యానీకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు ఉప్పు, 2 టీ స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్లు కారం, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి. ఇక్కడ పెరుగు ఒక 3 టీ స్పూన్లు వేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క పిండుకున్నానండి. ఇప్పుడు మనము ఇదంతా 2 పచ్చిమిరపకాయల మజ్జిగ సీల్ చేశాను. ఇదంతా ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టిందాకా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా ముక్కకి పట్టిందాకా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మనము ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఉప్పు కూడా చూసుకోవాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పడుతుంది. కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలండి. మనకు అరగంట అయిపోయిందండి. పొయ్యి మీద బిర్యానీకి కదా, ఈ పులావ్కి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఒక ఆయిల్ ఒక 5-6 టీ స్పూన్లు వేసుకోవాలండి. హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఎర్రగా ఉల్లిగడ్డ వేగిందాకా వేపుకోవాలి. ఈ విధంగా మనము కూరలో 2 టీ స్పూన్లు వేసాం కదా, ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ టమాటాలన్నీ మగ్గిందాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాలి. ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కూర వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇదంతా మంచిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా ముక్క అనేది మంచిగా ఉడకాలి. ఈ విధంగా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇట్లాగ ఉండాలి. ఇప్పుడు మనము ఒక 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసిందండి. 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మనం ఇప్పుడు ఏవైతే వేసామో అవన్నీ బాగా కూరలో కలిసిందా కలుపుకోవాలి. ఉప్పు కూడా చూసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా అంతా సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇదంతా కలిపేసుకొని ముందు మనం బియ్యము బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నామండి. 1.5 కిలో రైస్ ఆ బియ్యం కూరలో వేసేసుకున్నాం. రైస్ అంతా కూరలో వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మనకి మసాలాలన్నీ బియ్యం కూర ముక్కలు ఇవన్నీ పట్టిందాకా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకొని మనము మూత పెట్టుకొని 1 నిమిషం అట్లాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇక ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసులకి ఇది జగ్గుతోటి తీసుకున్నాను. 3 జగ్గులు బియ్యం. దీనికి 5 జగ్గులు వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 5 జగ్గులు పోసానండి. సరిపోతుంది. ఇంకెక్కువ వేసామనుకో అన్నం చిమిడిపోయినట్టు ఉంటుంది, బాగుండదు. 5 జగ్గులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు టేస్ట్ చూసుకొని మనం ఉప్పు తక్కువైందనుకో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలండి. ఎక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపామంటే రైస్ అనేది ఇరిగిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 టీ స్పూన్లు నెయ్యి వేసాను.
నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం. కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇట్లాగా మధ్యలోనే ఉడుకుతుంది. అన్నం కలేసుకోవాలి ఇట్లాగా, లేకపోతే సైడ్లో అంతా గింజలు గింజలుగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మనం ఈ కుండ తీసి పక్కన పెట్టేసి పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనం మీద పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా దమ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి మంచిగా దమ్ అయింది. మంచిగా ఉడికింది కూడా. అన్నం చిమడకుండా ఎసురు మనం పోసిన ఎసురు కూడా మంచి కరెక్ట్గా బాగా సరిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.